వెల్కమ్ టు VVW న్యూస్. గుండెదడను చిన్న లక్షణంగా చూసి నిర్లక్ష్యం చేయకూడదని మెడికవర్ హాస్పిటల్స్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ సురేష్ తెలిపారు. గుండెదడను చాలామంది సాధారణ సమస్యగా భావించి తేలిగ్గా తీసుకుంటారని అన్నారు. అయితే కొన్నిసార్లు ఇది హృదయ సంబంధిత కీలక సమస్యలకు ముందస్తు హెచ్చరికగా మారుతుందని అన్నారు. వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండె ఒక్కసారిగా వేగంగా, బలంగా, అసమానంగా గ్యాప్ ఇచ్చి కొట్టుకునే పరిస్థితిని పాల్పిటెన్షన్ అంటారని పేర్కొన్నారు. గుండె దడ కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిమిషాల వరకు కొనసాగవచ్చని అన్నారు. ఇది ఎక్కువ హానికరం కానప్పటికీ కొన్నిసార్లు తీవ్రమైన హృదయ సంబంధిత రుగ్మతలకు సంకేతం కావచ్చని తెలిపారు. జీవనశైలి మార్పులు, అధిక ఒత్తిడి, శారీరక శ్రమ, కెఫెన్ పానీయాలు, థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత, రక్తపోటులో మార్పులు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు వంటి కారణాలు పాల్పిటెన్షన్కు దారితీస్తాయని అన్నారు. తరచూ వచ్చే గుండె దడ, శ్వాసలోపం, ఛాతీ నొప్పితో కలిసి వచ్చే దడను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో గుండె వైద్య నిపుణులను సంప్రదించాలని చెప్పారు. హార్ట్అటాక్ వచ్చిన 3 గంటల వ్యవధిలో అవసరమైన చికిత్స తీసుకోవాలని, లేని పక్షంలో గుండెలో కండరాలు పాక్షికంగా దెబ్బతింటాయని అన్నారు. తరచూ వచ్చే దడ, శ్వాసలోపం, తల తిరుగుడు, ఛాతీ నొప్పితో వచ్చే దడలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కార్డియాలజీ నిపుణులను సంప్రదించాలని మెడికవర్ యూనిట్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ సూచించారు. అదే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 10 to 20 లీటర్స్ పర్ మినిట్ పంప్ చేస్తారు. సో ఈ పంప్ ఈ మజిల్ పని చేయాలంటే దానికి న్యూట్రిషన్ ఉండాలి కదా. సో దానికి సప్లై చేయడానికి ఎడమవైపు గుండెకి 2 రక్తనాళాలు, కుడివైపు గుండెకి 1 రక్తనాళం ఉంటుంది. సో ఈ రక్తనాళాల్లో ఏదైనా బ్లాకేజెస్ ఉంటే అప్పుడు మనకి ఛాతీ నొప్పి రావడం, ఆయాసం రావడం, కళ్ళు తిరగడం, అవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో హార్ట్ అటాక్ అని మీరు వినే ఉంటారు. సో సడన్గా ఆ రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంది. సో అదన్నీ ట్రీట్ చేయడానికి స్టెంటింగ్, బైపాస్ అవన్నీ మీకు అవగాహన ఉంటుంది. సో అది డీల్ చేసేది ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో మోస్ట్లీ ఆ బ్లాక్ క్లియర్ చేసి స్టెంట్ చేయడం, లేకపోతే బైపాస్ పంపించడం, అది ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ ఏం చెప్పాను, ఎలక్ట్రికల్ ఫంక్షన్. ఎలక్ట్రికల్ ఫంక్షన్ అంటే ఈ గుండె పంప్ చేయాలంటే ఒక హార్ట్ రేట్ 60 నుంచి 100 పర్ మినిట్ గుండె కొట్టుకోవాలి. సో ఇది కొట్టుకోవాలంటే దాన్ని ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఇది రెగ్యులేట్ చేస్తుంది. సో ఇంపల్స్ అనేది ఎస్ఏ నోడ్లో మొదలవుతుంది. ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్కి వెళ్తుంది. ఏవి నోడ్ నుంచి బండిల్ ఆఫ్ ఫేస్, తర్వాత రైట్ బండిల్, లెఫ్ట్ బండిల్. ఇది ఎలక్ట్రికల్ ఇంపల్స్ ట్రావర్స్ చేసే పాత్వే. సో దీంట్లో ఎక్కడైనా తేడా ఉన్నా, అంటే ఈ నార్మల్ రూట్లో గుండె దడ వెళ్ళకుండా ఈ ఇంకో ఏరియాలో ఏదో బైపాస్ ట్రాక్ ద్వారా అయినా గుండె దడ వెళ్ళడం, లేకపోతే ఏట్రియా నుంచి గుండె దడ మొదలవడం, లేకపోతే వెంట్రికల్ నుంచి గుండె దడ మొదలవడం వల్ల నార్మల్ రిథమ్ కాకుండా ఎరిథమియా ఫామ్ అవుతుంది. ఎరిథమియా కాజ్ చేస్తుంది. సో దీని లక్షణాలు ఏంటి? సో గుండె దడ 60 నుంచి 100లో కొట్టుకోవాలి. 100 కంటే ఎక్కువ కొట్టుకుంటే పేషెంట్స్కి గుండె దడ వినిపిస్తుంది. సో మనం పరిగెట్టేటప్పుడు మనకి కొన్నిసార్లు స్పీడ్గా కొట్టినప్పుడు దడలా కనిపిస్తుంది, నార్మల్ ఫీలింగ్. ఏ కారణం లేకుండా గుండె దడ ఫీల్ అవ్వదు. అంటే అబ్నార్మల్ అవేర్నెస్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ బీట్ ఈజ్ పాల్పిటేషన్, అంటే గుండె దడ. సో ఏ కారణం లేకుండా మనకి గుండె దడ అనిపించింది అనుకోండి, సో ఇట్స్ నార్మల్ ఫినామినా కాదు, ఇది అబ్నార్మల్. సో దీనికి ఏదో ఒక స్ట్రెస్ లేదు, లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో ఈ కారణాలు లేకుండా మనకి దడ వచ్చింది అనుకోండి, ఇది అబ్నార్మల్. సో ఏ కారణాల వల్ల మనకి గుండె దడ రావచ్చు? సో కామన్లీ ఏంటంటే హైపర్ టెన్షన్, లేకపోతే డయాబెటీస్, వీళ్ళందరిలో అరౌండ్ 4 to 5% ఆఫ్ ద పేషెంట్స్కి ఏట్రియల్ ఎరిథమియాస్, అంటే నార్మల్ రూట్లో గుండె దడ రాకుండా పై గది నుంచి ఏట్రియల్ ఎరిథమియాస్ వస్తాయి. సో ఏట్రియల్ ఎరిథమియాస్ ఇది రావడం వల్ల ఏం ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా రక్తగడ్డ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం వల్ల రక్తగడ్డ ఏ ఆర్గన్లో వెళ్ళి బ్లడ్ సప్లై ఆగిపోతే దానివల్ల ఆ ఏరియాకి సప్లై దొరకదు. సో హార్ట్ అటాక్ అయినా అవ్వచ్చు, కిడ్నీ అయినా రక్తనాళం బ్లాక్ అయిన కిడ్నీ ఫెయిల్ అయినా అవ్వచ్చు, దాని అలాగే కాల్ రక్తనాళంలో రక్త సరఫరా అయిపోయిందంటే కాల్ నొప్పైనా అవ్వచ్చు. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కామన్ ఎరిథమియా. సో ఇవన్నీ మనం డయాగ్నోస్ చేస్తూ ఉండాలి. జనరల్లీ ఏంటంటే చాలామందికి దడ వస్తూ ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఈసీజీ నార్మల్ ఉండొచ్చు, బట్ దెన్ అంతా బాగుందండి మీకు అంటారు. సో అది కొన్నిసార్లు డయాగ్నోస్ అవుతుంది. ఇది ఏట్రియల్ ఎరిథమియాస్. అలాగే గుండె దడ
వెంట్రికల్ నుంచి కూడా రావచ్చు. వెంట్రికల్ అంటే కింద గది, గుండెకి 4 గదులు ఉంటాయి. పైన 2 గదులకి ఏట్రియా అంటారు, కింద 2 గదులకి వెంట్రికల్ అంటారు, కుడివైపు ఎడమవైపు. ఆ దడ వెంట్రికల్ నుంచి వచ్చిందనుకోండి, అది దట్ కెన్ బి సడన్ కార్డియాక్ అరెస్ట్కి చోటు చేయొచ్చు. చాలామంది మీరు వింటూ ఉంటారు, చక్కగా నిన్నటువంటి బాగున్నారండి, సడన్గా చనిపోయారండి. ఇట్ కెన్ బి చిన్నవాళ్ళైనా అవ్వచ్చు, పెద్దవాళ్ళైనా అవ్వచ్చు. సో ఇదంతా హార్ట్ అటాక్ ఒక్కటి వల్లే సడన్ కార్డియాక్ అరెస్ట్ కాదు. ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఎరిథమియా వల్ల, అంటే వెంట్రికల్ నుంచి రిథమ్ డెవలప్ అయిందనుకోండి, దానివల్ల హార్ట్ అటాక్ చోటు చేస్తుంది, అంటే కొలాప్స్ అవ్వచ్చు అండ్ డెత్ అవ్వచ్చు. సో ఇది ఏ కారణాల వల్ల వెంట్రుకల ఎరిథమియాస్ అవ్వచ్చు. ఒకటి కామన్లీ మీకు చెప్పాను చూడండి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం స్టెంట్ వేస్తాం. స్టెంట్ వేస్తే రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది, కానీ మీరు హాస్పిటల్ లేట్గా చేరేరు. స్టెంటింగ్ లేకపోతే ఇంజెక్షన్ వెంటనే మీరు తీసుకోలేదు, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకున్నారు. సో డిలే అవ్వడం వల్ల ఆ వెంట్రుకులర్ మజిల్ స్కార్ ఫామ్ అయిపోతుంది. దెబ్బ తగిలితే ఎలాగైతే మనకి స్కార్ లాగా ఫామ్ అవుతుందో, వెంట్రుకులర్ మజిల్ స్కార్ ఫామ్ అయిపోతుంది. సో మనం రక్త సరఫరా ఇంప్రూవ్ చేసినా ఆ స్కార్ ఫామ్ అవడం వల్ల నార్మల్ రూట్లో ఇంపల్స్ రాకుండా కింద గది నుంచి ఇంపల్స్ వస్తుంది. సో అది హార్ట్ అటాక్ అవే పేషెంట్స్లో చాలా కామన్గా ఉంటుంది. సో హార్ట్ అటాక్ ఎప్పుడు వచ్చినా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఆ రిస్క్కి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు వినే ఉంటారు, స్టెంట్ వేసారంటే అంతా బాగా అయిపోవాలి, లేకపోతే బైపాస్ అయింది అంతా బాగా అయిపోవాలి, కానీ ఈ వెంట్రుకల ఎరిథమియా ఎప్పుడైనా రావచ్చు. సో అది చూసుకుంటూ ఉండాలి. సో వెంట్రుకల ఎరిథమియా వల్ల కూడా దీనికి లక్షణాలు ఏంటి, దడ రావడం, అకస్మాత్తుగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయాసం రావడం, లేకపోతే అలసిపోవడం, సో కళ్ళు తిరిగి పడిపోవడం, ఇవన్నీ లక్షణాలు. సో మూడు ఏంటంటే కొంతమంది యంగ్ పీపుల్, అంటే చిన్నవాళ్ళలో కూడా దడ రావచ్చు. దడ రావడానికి కారణం ఏంటంటే నార్మల్ రూట్లో దడ వెళ్ళకుండా అడ్డదారి ఉంటుంది. అడ్డదారిలో వెళ్ళడం వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల అకస్మాత్తుగా గుండె స్పీడ్గా కొట్టుకున్నట్లా అవుతుంటుంది. సో హాస్పిటల్కి వెళ్తే ఈసీజీ బాగుంటుంది, ఇంకో బాగుంటుంది, ట్రెడ్మిల్ అన్నీ బాగుంటాయి, కానీ పేషెంట్కి ఏం లేదంటారు. సో అందరూ అనుకుంటారు ఇది ఏదో ఉత్తరే చెప్తున్నాడు, స్ట్రెస్ వల్ల ఉంది, సో సైకాట్రీ దగ్గరికి ఉంటారు. సో బేసికలీ దడ వచ్చేటప్పుడు ఈసీజీ తీసుకుంటే అప్పుడు క్లారిటీ ఉంటుంది. అలాగే కాకుండా కొన్నిసార్లు అది అప్పుడు మనం దడ వచ్చేటప్పుడు ఈసీ తీయడానికి అవకాశం ఉండదు. సో అప్పుడు దానికి అడ్వాన్స్ టెక్నిక్, అంటే ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ వల్ల కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు ఇలాంటి ఎరిథమియాస్. సో ఇదంతా నేను స్పీడ్గా కొట్టుకున్న కండిషన్స్, అంటే టెకీ ఎరిథమియాస్, అంటే గుండె స్పీడ్గా మోర్ దెన్ 100 beats per minute అట్లా కొట్టుకుంటే దాన్ని టెకీ ఎరిథమియాస్ అంటారు. అలాగే గుండె కడ తక్కువ అవడం వల్ల కళ్ళు తిరగడం, ఆయాసం రావడం, అలసట, దాన్ని బ్రెడీ ఎరిథమియాస్ అంటారు, కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు. సో అలాంటివి ఏదైనా ఉంటే దానికి పేస్ మేకర్, అడ్వాన్స్ టెక్నిక్ ఆఫ్ పేస్ మేకర్, సిఆర్టీ అవన్నీ చేయడానికి ఇవన్నీ చేసేది